హైందవోపాఖ్యానానికి స్వాగతం. ఈరోజు 1994 జనవరి నెల చందమామ మాసపత్రికల్లో రాక్షసుడి కోట అనే కథ గురించి తెలుసుకోబోతున్నాం. శౌర్య అనే యువకుడు అందగాడు, చురుకైనవాడు, సాహసవంతుడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న శౌర్యని వాడి అవ్వ అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసింది. సాహసవంతుడైన శౌరి సైనికుడిగా చేరి రాజ్యరక్షణ చెయ్యాలని ఉవ్విల్లూరేవాడు. అయితే వాడి అవ్వ అందుకు సచేమీర ఒప్పుకునేది కాదు. అవ్వపోగానే శౌరి తన జీవితకాంక్ష నెరవేర్చుకోవడానికి రాజధాని నగరం వైపుకు బయలుదేరాడు. దారిలో దట్టమైన అడవిని దాటవలసి ఉన్నది. శౌరి అడవిలో ప్రవేశించిన కాసేపటికే ఆగు, ఎత్తిన కాలు దించకు అన్న బొంగురు గొంతు వినిపించింది. పక్కనే ఉన్న దిబ్బ మీద ఒక కురూపి నిలబడి ఉన్నాడు. వాడే శౌరిని ఆగమన్నది. శౌరి ఎత్తిన కాలు ఎత్తినట్లే ఉంచి ఏదో అనబోతూ ఉంటే కురూపి, సరిగ్గా నీ పాదం పడే చోటు ఒక గండు చీమ ఉన్నది, అది ప్రాణభయంతో వేసిన కేక నా మనసును కలిచివేసింది అన్నాడు. శౌరి వంగి చూడగా నిజంగానే కురూపి చెప్పిన స్థానంలో గండి చీమ ఉన్నది. చీమ పక్కగా నడిచి దిబ్బవైపుకు ఎక్కుతూ, ఈ చీమ వేసిన కేక నీకు వినిపించిందా? నమ్మశక్యంగా లేదే అన్నాడు శౌరి. ఇందుకు కురూపి, నా పేరు ధ్వని, ఎంత చిన్న శబ్దాన్నైనా నేను వినగలను అన్నాడు. శౌరి ఆశ్చర్యపోతూ, ఇంతటి అరుదైన శక్తి నీలో ఉంచుకొని అనామకుడిగా ఈ అరణ్యం మధ్యలో ఎందుకున్నావు అని ప్రశ్నించాడు. ధ్వని భారంగా నిట్టూర్చి, నా ఈ వికార రూపంతో నలుగురితో ఉండి అవమానాలు సహించే కన్నా ఇలా ప్రశాంతంగా అరణ్యంలో బ్రతకడం మంచిది అన్నాడు. శౌరి ఆప్యాయంగా ధ్వని భుజం తట్టి, నువ్వు చెయ్యని నేరానికి నువ్వే శిక్ష విధించుకుంటున్నావా? నేను సైనికుడిగా చేరి దేశసేవ చెయ్యాలని రాజధాని నగరం వైపుకు వెళ్తున్నాను. మన దేశానికి నీ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. నువ్వు కూడా నాతో పాటు రా అన్నాడు శౌరి. ధ్వని సరేనని శౌరి వెంట బయలుదేరాడు. మిట్ట మధ్యాహ్నం వేళ వాళ్ళిద్దరూ నీళ్ళ కోసం వెతుకుతూ ఉంటే, ఎండ తీవ్రంగా ఉంది, కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళండి అన్న మాటలు ఒక రాయి గుట్ట మీద నుంచి వినవచ్చాయి. ఆ మాటలు అన్న వ్యక్తి ధ్వని కన్నా కురూపి. శౌరి, ధ్వని ఆ కురూపి తెచ్చి ఇచ్చిన మంచినీళ్లు తాగి దాహం తీర్చుకున్నారు. నువ్వు దుస్తుల చాటున నడుముకు బిగించుకున్న డబ్బుల మూట ముడి ఒకటి ఊడింది, మరొకటి కూడా ఊడితే మూట కిందికి జారిపోగలదు, జాగ్రత్త అన్నాడు ఆ వికారి. శౌరి డబ్బుల మూటను బయటికి లాగి చూశాడు. ఆశ్చర్యం, వాడు చెప్పినట్లుగా ఒక ముడి ఊడి ఉంది. దుస్తుల చాటున ఉన్న డబ్బుల మూట నీకెలా కనిపించింది అని వాణ్ణి అడిగాడు. నా పేరు దృష్టి, గోడవతల ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా చూడగలనన్నాడు ఆ వికారి. ఈ జవాబుకు శౌరి చాలా ఆశ్చర్యపడి, అలాగా, ఇంత అపురూపమైన విద్య దేశానికి ఉపయోగపడకపోవడం అన్యాయం. నువ్వు కూడా మాతో పాటు రాజధానికి బయలుదేరు అంటూ దృష్టిని కూడా తమతో పాటు బయలుదేరదీశాడు. వాళ్ళు ముగ్గురు కొంచెం ముందుకు వెళ్ళగానే, ఆగండి, దగ్గరలోనే పులి వస్తున్న సవ్వడి వినువస్తున్నది అంటూ ధ్వని శౌరిని, దృష్టిని ఆపాడు. ఇంతలో పులి పొదలచాటు నుంచి గాండ్రుమంటూ వస్తూనే వాళ్ళ మీద దూకబోయింది. మరుక్షణం ఒక పెద్ద బండరాయి రివ్వుమంటూ వచ్చి పులి మీద పడింది. ఆ దెబ్బకు పులి కింద పడి రక్తపు మడుగులో గిలగిల తన్నుకోసాగింది. ఇదేమి వింత అంటూ శౌరి తలెత్తి చూశాడు. పక్కనే ఉన్న బండరాయి మీద ఒక కురూపి నిలబడి ఉన్నాడు. ఆ కురూపే తమ ప్రాణదాతగా గ్రహించి శౌరి, చూడబోతే అర్భకుడిలా ఉన్నావు, అంత పెద్ద బండరాయిని పులిమీదికి ఎలా విసరగలిగావు అని అడిగాడు. కురూపి ఆ ప్రశ్నకు పెద్దగా నవ్వి, ఎలానా, నా కళ్ళతో, నేను కళ్ళతో శాసిస్తే ఎంతటి బండరాయినా కదిలి పడమన్న చోట పడాల్సిందే. నా పేరు శక్తి, అయితే నువ్వు కూడా మాతో రాక తప్పదంటూ శౌరి తన మాటల చాతుర్యంతో శక్తిని కూడా తమ వెంట బయలుదేరదీశాడు. నలుగురు చీకటి పడుతున్న సమయంలో ఒక ఎత్తైన కొండను సమీపించారు. ఆ కొండ మీద పాతకాలపు కోట ఒకటి ఉన్నది. కొండ దిగువన ఉన్న గుహను చూస్తూ దృష్టి, ఈ రాత్రికి ఈ గుహలోని తలదాచుకుందామన్నాడు. గుహలోకి గాలి రాదు, ఈ రాత్రికి కొండ మీద కనిపిస్తున్న కోటలో పడుకుందామన్నాడు శౌరి. నలుగురు కొండ ఎక్కారు. కోట గుమ్మానికున్న తలుపులు మూసి ఉన్నాయి. ద్వారబంధాన్ని వందలాది గబ్బిలాలు వేలాడుతున్నాయి. శౌరి తలుపు మీద గట్టిగా కొట్టగానే
గబ్బిలాలు రెక్కల్ని టపటపలాడిస్తూ అన్ని వైపులా ఎగిరిపోయాయి. దృష్టికి మాత్రం కోట తలుపు వెనుక ఉన్నదంతా స్పష్టంగా కనిపిస్తున్నది. ఒక ముసలి రాక్షసుడు వంగిపోయిన నడుముతో భారంగా నడిచి వస్తూ ఉన్నాడు. వాడు తలుపు పక్కనే ఉన్న గూటి నుంచి పెట్టుడు కూరలు గోళ్ళు తీసి తగిలించుకున్నాడు. తరువాత పెట్టుడు కొమ్మలను తల మీద గట్టిగా బిగించుకున్నాడు. ఇదంతా చూసిన దృష్టి మిగతా వాళ్లతో, ఒక ముసలి రాక్షసుడు పెట్టుడు కూరలతో కొమ్ములతో తలుపు తెరవబోతూ ఉన్నాడు. ఏ పెట్టుడు అయినా సరే రాక్షసుడు రాక్షసుడే, పారిపోదామా? ఇంతలో రాక్షసుడు తలుపు దగ్గరగా వచ్చి, చిట్టిబాబు, సర్వాంగ సుందర, నువ్వేనా తలుపు తట్టింది అని అనుమానంగా అడిగాడు. వెంటనే శౌరి, తలుపు తెరవండి రాక్షసోత్తమా, మీ చిట్టిబాబే మమ్మల్ని పంపించాడు అన్నాడు. రాక్షసుడు ఆత్రంగా తలుపు తెరిచి, మా చిట్టిబాబు ఎక్కడున్నాడు, ఎప్పుడొస్తున్నాడు, ఇంకా నా మీద కోపంగానే ఉన్నాడా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. శౌరి నీరసం నటిస్తూ, చీకటితో బయలుదేరి ఏకాబెకిన 10 కోసుల దూరం నడిచి చుక్కలనంటే తమ కంచుకోటను చేరాం. ఆయాసం, మగత నిద్ర, నీరసంతో నేల కొరుగుతామేమో అని భయంగా ఉంది. ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుని తెల్లవారి మీ చిట్టుబాబు సంగతులన్నీ చెబుతామన్నాడు. ఆ జవాబుతో రాక్షసుడు తృప్తిపడి వాళ్లకు తినడానికి బుట్టెడు పళ్ళిచ్చి తాగడానికి రాగబిందెడు పాలిచ్చాడు. నలుగురికి తలుపు పక్కనే ఉన్న గదిలో పడకలు ఏర్పాటు చేసి, కళ్ళు మూసుకొని పడుకోండి, పొరపాటున కూడా కోటలోనికి రావద్దు, ముసలివాన్నే గనక ఇవన్నీ పెట్టుడు గోళ్ళు కొమ్ములు కూరలు అనే పొరపాటు పడేరు, జాగ్రత్త, నిలువున చీల్చి చెండాడుతాను అని గట్టిగా పళ్ళు కొరగబోయి అబ్బా అనుకుంటూ దవడ పట్టుకుని లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు. ధ్వని రాక్షసుడు గురక కాసేపు విని ఇంకేదో తెలుసుకున్నవాడిలా చిటికేసి, వీడి భువంతరాలు దద్దరిల్లే గురకతో పాటు కోటలో చివరి గదిలో ఒక స్త్రీ రోదిస్తున్న శబ్దం కూడా నాకు వినిపిస్తుంది అన్నాడు. వెంటనే శౌరి, అలాగా, నిజమా అంటూ బయలుదేరి అన్ని గదులు దాటి చివరి గదిని సమీపించాడు. ఆ గది కిటికీ దగ్గర నిలబడి బయటికి వెన్నెల్లోకి చూస్తూ దుఃఖిస్తున్న ఒక అందాల రాణి శౌరి కంటపడింది. అతడు నిశ్శబ్దంగా ఆమెను సమీపించాడు. ఆమె ధరించిన దుస్తులు, మెడలో మణిహారం, ఇతర అలంకారాలు చూసి ఆమె తప్పకుండా ఏ రాజకుమారు అయి ఉంటుందనుకున్నాడు శౌరి. ఆమె శౌరిని చూడగానే భయకంపితురాలైంది. శౌరి మృదువుగా, భయపడకండి, మీరెవరు, నేను మీకు సహాయపడడానికి వచ్చాను అన్నాడు. ఆ యువతి దుఃఖం నుంచి కోలుకొని ఇలా చెప్పింది. ఆమె ఆ రాజ్య యువరాణి, పేరు రాయంచ. 4 రోజుల క్రితం ఆమె తన చిలికెత్తెలతో కొండ మీద దేవి ఆలయానికి వెళ్ళినప్పుడు రాక్షసుడు బలవంతంగా ఆకాశ మార్గాన తెచ్చి కోటలో బంధించాడు. వాడి కొడుకు సర్వాంగ సుందరుడు రాజకుమారిని తప్ప మరెవ్వరిని పెళ్లాడనని పట్టుబట్టి కూర్చున్నాడట. ముసలి రాక్షసుడికి రాజకుమారిని కోడలుగా తెచ్చుకోవడం ఏమాత్రమూ ఇష్టం లేదు. తనకు ముప్పొద్దులా కమ్మటి మాంసపు కూరలు వండిపెడుతూ కష్టం చేయగల రాక్షస పిల్లనే కోడలుగా తెచ్చుకోవాలని వాడు ఆరాటపడుతున్నాడు. ఈ విషయంలో తండ్రి కొడుకులకు మధ్య పెద్ద కలహం జరిగింది. సర్వాంగ సుందరుడు కోపం కొద్దీ ఎటో వెళ్ళిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు దూరం కావడంతో రాక్షసుడు విలవిలలాడిపోయి రాజకుమారిని ఎత్తుకుని వచ్చాడు. కొడుకు తిరిగి రాగానే ఆమెతో పెళ్లి జరిపించాలనే ఆలోచనలో ఉన్నాడు. శౌరి అంతా విని రాజకుమారికి ధైర్యం చెప్పి, భయపడకండి, సూర్యోదయంతో పాటే మీకు రాక్షసుడి కోట నుంచి విముక్తి కలిగిస్తానని ముగ్గురి స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. తూర్పు తెల్లవారుతోనే ముసలి రాక్షసుడు మైమరుపు కొద్దీ వాడి గోళ్ళు కూరలు తల మీద కొమ్ములు ఏవీ లేకుండానే ఆతృతగా వాళ్ళ దగ్గరికి వచ్చి, నా కొడుకు ఎక్కడున్నాడు, మీతో ఏం చెప్పి పంపించాడు అని అడిగాడు. శౌరి రాక్షసుడికి వంగి నమస్కారం చేసి, ఆహా రాక్షసేంద్ర, కొడుకును గురించిన దుఃఖంతో రాత్రికి రాత్రే మీ గోళ్ళు కొమ్ములు అదృశ్యమైనట్లున్నవే, మీ తండ్రి ప్రేమ 1001 నోళ్లు పొగడదగ్గదే అన్నాడు హాస్యంగా. వెంటనే రాక్షసుడు తల తడివి చూసుకుని అక్కడ కొమ్ములు లేకపోవడంతో బిక్కచచ్చిపోయి మరుక్షణం తెప్పరిల్లి కోపంగా, ఒరేయ్, నిన్ను ఈ నేలబారు కొండముచ్చు వెదవల్ని నా కొడుకు మిత్రులు గనక ప్రాణాలతో వదులుతున్నాను, నా కొడుకెక్కడా అంటూ హూంకరించబోయి పెద్దగా దగ్గసాగాడు. అప్పుడు శౌరి, నువ్వు రాకుమారితో పెళ్లి జరిపిస్తావో లేదో ఆఖరిసారిగా కనుక్కురమ్మన్నాడు నీ కొడుకు, అలా కానప్పుడు సముద్రం మధ్యను పోయి చస్తానన్నాడు. అది వింటూనే రాక్షసుడు చెవులు మూసుకుని, అశుభం పలకకు, రాకుమారిని తెచ్చి కోటలో దాచాను, నా కొడుకు సర్వాంగ సుందరుణ్ణి వెంటనే బయలుదేరనమ్మని చెప్పు అన్నాడు. ఆహా, ఈ సంగతి తెలిస్తే రాత్రి నీ కొడుకు కోటలోకి వచ్చేవాడు,
పాపం, అతడికి కొండ కింద గుహలో రాత్రంతా కటిక రాళ్ల మీద పడుకునే బాధ తప్పేది అన్నాడు శౌరి. ఏంటి, నా కొడుకు కొండ కింద గుహలో ఉన్నాడా అంటూ ముసలి రాక్షసుడు ఆనందం పట్టలేక పెద్ద కేకలు పెట్టి కొండ దిగసాగాడు. వాడి వెనుకే శౌరి, 3 కురూపులు కొండ దిగసాగారు. రాక్షసుడు చప్పట్లు చరుస్తూ గుహలోకి వెళ్ళగానే శౌరి శక్తికి సంజ్ఞ చేశాడు. వాడు కళ్ళతో ఆదేశించగానే 4 నిలువెత్తు బండరాళ్ళు లేచి గుహద్వారానికి అడ్డంగా పడిపోయాయి. తరువాత నలుగురూ వెళ్ళి కోటగదిలో బంధితురాలై ఉన్న రాకుమారికి రాక్షసుడి పీడ విరగడయిందని చెప్పారు. అప్పుడు రాకుమారి శౌరిని, మీరిక్కడికి ఎందుకు వచ్చారు అని అడగగా ఆమెకు శౌరి తను ఇంటి నుంచి బయలుదేరిన కారణం, తరువాత జరిగిన విషయమంతా వివరంగా చెప్పాడు. అంతా విని రాకుమారి ఆశ్చర్యపోతూ శౌరితో, ఈ జరిగినదంతా ఒక అద్భుతమైన కథలాగా ఉన్నది. ఒక రాజుకు ఉండవలసిన తెలివి, సాహసం, అందం, సమయస్ఫూర్తి అన్నీ నీలో ఉన్నాయన్నది చిరునవ్వుతో. తర్వాత 5గురు కొండ దిగి కొంత దూరం వచ్చాక ధ్వని వాళ్ళను ఆగమని, నాకు ఏదో ఏనుగు వస్తున్నట్లు ధ్వని వినిపిస్తున్నది అన్నాడు. ఆ మాట వింటూనే శక్తి, ఏనుగులంటే నాకు చెడ్డ భయం. ఒరే దృష్టి, అదెక్కడున్నదో చెప్పు. ఒక బండరాయి దాని మీద పంపి దాని కుంభస్థలాన్ని బద్దలు కొడతానన్నాడు. దృష్టి ధ్వని చెప్పిన వైపుగా చూసి, ఆ వచ్చేది పెంపుడు ఏనుగు. దానిమీద ఉన్న చిన్న అంబారిలో ఎర్రటి తలపాగాతో తెల్లటి బుర్రమీసాలతో ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. పక్కనే గుర్రాల మీద ఈటలు పట్టుకుని భటులు, వారి వెనుక డప్పులతో దండోరా వేసే మనుషులు ఉన్నారన్నాడు. వెంటనే రాకుమారి, అయితే ఆయన మా మహామంత్రి అభయవర్మ. ఆయనకు ఈ ప్రాంతానికి రావాల్సిన అవసరమేమిటి అంటూ ఆశ్చర్యపోయింది. అప్పటి వరకు అంతా మౌనంగా చూస్తున్న శౌరి, రాకుమారి, ఇక నాకు సెలవు ఇప్పించండి. మీరు మీ మహామంత్రి గారిని కలుసుకుని నగరానికి చేరవచ్చు. నేను నా మిత్రులు బయలుదేరి నగరానికి వెళ్తాము. అక్కడ నాకు రాజుగారి కొలువులో సైనికుడిగా ఉద్యోగం దొరక్కపోదు. ఆ తర్వాత మహాశక్తివంతులైన నా 3 మిత్రులు రాజధానిలో గౌరవప్రదంగా జీవించే ప్రయత్నం చేస్తాము అన్నాడు. ఇందుకు రాకుమారి చిరుకోపంగా శౌరికేసి చూసి, అప్పుడే చెట్టుచాటు నుంచి బయటకు వస్తున్న ఏనుగు కేసి వడివడిగా నడిచిపోయింది. 15 గంట కాలం గడిచేలోపు మంత్రి అభయవర్మ శౌరి వాళ్ళున్న చోటుకు వస్తూ ఏనుగు దిగి కాలినడకన వచ్చి శౌరి 2 చేతులు పట్టుకుని, దేశభక్తి కొద్దీ సైనిక వృత్తిని స్వీకరించదలిచిన నువ్వు మా రాకుమారిని వివాహమాడి మా రాజు తదనంతరం రాజ్యానికి రాజువు కానున్నావు. మా మహారాజు రాకుమారిని తెచ్చి ఇచ్చిన వారికి అర్ధరాజ్యం ఇస్తానని చాటింపు వేయించాడు. రాజ్యంలో అందరికీ ఆ సంగతి తెలిసిందో లేదో పర్యవేక్షించేందుకు నేనే స్వయంగా బయలుదేరాను. నువ్వు రాక్షసుని గెలవడమే కాదు, మా యువరాణి హృదయాన్ని కూడా గెలుచుకున్నావు. అందువల్ల భవిష్యత్తులో ఈ రాజ్యానికి నువ్వే రాజువే. పద, అంబారిలో ఆసీనుడివి కా. నీ మిత్రులు గుర్రాలెక్కి మన వెంట రాజధాని నగరం వస్తారు అన్నాడు. తరువాత శౌరి రాకుమారిని వివాహమాడి రాజయ్యాడు. తన మిత్రులైన దృష్టి, ధ్వని, శక్తుల సహాయంతో సువిశాలమైన ధర్మబద్ధమైన రాజ్యాన్ని సృష్టించగలిగాడు.